ఐలాపూర్ గ్రామ శివారులో అనుమానాస్పదంతో మహిళ హత్య. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులో నిన్న సాయంత్రం ఓ మహిళ దారుణ అత్యాచారానికి గురైంది. నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు తెలుస్తుంది. సుమలత ఇంటి నుంచి నిన్న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నందిపేట మార్కెట్కు వెళ్ళిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించారు. మంగళవారం ఐలాపూర్ గ్రామ స్థానిక రైతు ఓ మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆమెపై హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో దుండగులు మద్యం సేవించి సుమలతను బలవంతంగా అత్యాచారం చేసి చంపేసినట్టు, సంఘటన స్థలంలో ఆమె చేతికున్న గాజులు పగిలిపోయి కూరగాయలు మూట చిందర వందరంగా పడి ఉండడం, దుండగులు 2 గ్లాసులలో మద్యం సేవించినట్లు, మందు బాటిళ్లు, నైలాన్ తాడు పక్కనే పడి ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫంక్షన్ నుంచి మార్కెట్ పోయింది మా అమ్మ. నైటు కనపడలేదు మాకు. మేము మార్నింగ్ నుంచి లెంగుతున్నాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని ఓడికి పోలీసులే కనబడ్డదని చెప్పారు. వాళ్ళను ప్రత్యేకంగా శిక్ష అనుభవించాలని తెలియజేస్తున్నాం. లేకుంటే వాళ్ళకి శిక్ష అనుభవించితే మేము ధర్నా లైవ్ పెట్టుకొని రోడ్డుకి ఎక్కుతామని తెలియజేస్తున్నాం. సార్, నా పేరు ప్రశాంత్, ఇది నికల్పూర్. మా సొంత పిన్ని సార్, మా అమ్మల చెల్లి. అయితే నిన్న కొండూరు ఫంక్షన్కి వెళ్ళింది సార్, తొట్ల ఫంక్షన్కి. అయితే ఈవినింగ్ మార్కెట్కి వచ్చిందంట. మార్కెట్కి వచ్చి కూరగాయలు గిట్లా తీసుకున్న తర్వాతకి వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. అయితే నైట్ మొత్తం చూసినాము. నైట్ చూస్తే నైట్ కనిపించలేదు, ఇంటికి రాలేదు. అయితే మార్నింగ్ నుంచి వెతుకుతున్నాం సార్, 6 గంటల నుంచి వెతుకుతున్నాం. అయితే అంత వెతకంగా మాకన్నా ముందే పోలీసులు ఆల్రెడీ ఈ ఘటన జరిగిందని చెప్పేసి చెప్పారు సార్. అదే చెప్పగానే మేము ఇక్కడికి వచ్చినాం. అయితే సుమలతను మా చిన్నమ్మనే సార్. ఆమెను గొంతు నలిమి పిసికేసి అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అందుకు కొంచెం కఠినంగా చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటన అందరికీ బాధాకరం ఉంది. మా కుటుంబంలో చాలా విషాదంగా ఉంది. అందుకోసం మీరు ఎలాగైనా చేసి కఠినంగా వాళ్ళను న్యాయస్థులను శిక్షించాలని, వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించండి. మీరు దయచేసి మీ ప్రయత్నం ఏదో చేయండి. మీరు ప్రయత్నం చేసి ఆ నిందితుని మాకు అప్పగించినట్లయితే మేము దానికి మీకు రుణపడి ఉంటాం సార్. అయితే నిన్న తొట్లకేయింది, ఫంక్షన్కి వేయింది, పొద్దువేయింది. ఫంక్షన్కి పోయి నందిపేట నిన్న అంగట్ల సామాన్ తీసుకున్నది. ఆటోలో అక్కడికి వచ్చినట్టు ఉన్నదో ఎట్లన్నదో తెలియదు, దేవుడికి తెలుసు. మేమైతే చూడలేము, మరి జీజీ నాడు కూడా. మరి ఆమెకి ఏం జరిగిందో, ఓళ్ళు చేసిండ్రో, అది చేసిన వాళ్ళు మరి ఎవరో పగదారులా, మంచోళ్ళ, చెడ్డోళ్ళ, మరి ఎవరైతే ఆమెను బాధ పెట్టిండ్రో, శిక్షించిండ్రో, అల్లకు ఆమెకు ఎంత శిక్షించిండ్రో అంతకన్నా డబ్బులు శిక్షించాలి. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి మాకు.